హాయ్, వెల్కమ్. ఏం లేదు, నాకు జనరల్గా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటిని అందరితో షేర్ చేయాలి, అందరికి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాయి. వాటిలో అంటే నాకు వచ్చిన డౌట్స్ అందరికి వస్తాయా లేదా నా ఒక్కడికే అని ఒక డౌట్ అన్నమాట. నేను మీ లాదరస్ తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను హైదరాబాద్లో. అయితే నేను అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాను. రోజు ఎక్కడొక్కడ జర్నీలు చేస్తూ ఉంటాను. బైక్ ద్వారా కానీ, కార్లలో కానీ, బస్సులో కానీ, వాటెవర్ తిరుగుతూ ఉంటాను కదా. నాకు చిన్న చిన్న డౌట్స్ అక్కడక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు నా కంటికి కనిపించినట్టు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాటిని అందరితో షేర్ చేయాలని ఒక చిన్న కుతూహలం అన్నమాట. జస్ట్ ఏం లేదు. మొన్న బస్సులో జర్నీ చేస్తున్నాను. అక్కడ బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు ఆయన అమౌంట్ లేదంటే స్కాన్ చేశారు. స్కాన్ చేసుకున్నప్పుడు డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర. స్కాన్ చేసుకుని అమౌంట్ తీసుకున్నాడు, టికెట్ తీసి ఇచ్చాడు. నేను కూర్చొని ఆలోచించుకున్నాను. యాక్చువల్గా జనరల్గా డబ్బులు పే చేస్తే టికెట్ ఇస్తారు. ఇక్కడ స్కాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనకి మెట్రోలో కానీ వాటిల్లో క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నాడు. అదే సిస్టమ్ బస్సులో కూడా ఫాలో చేయొచ్చు కదా అని అనిపించింది. కరెక్టే కదా, పేపర్ సేవ్ చేయొచ్చు అని ఒక చిన్న, ఇది గవర్నమెంట్ సజెషన్ అని కాదు కానీ ఒక సామాన్యుడిగా నాకు అనిపించినటువంటి ఒక ఆలోచన అది అనిపించింది. జస్ట్ మీతో షేర్ చేద్దామని అనిపించింది. జస్ట్ నార్మల్ థింగ్. అండ్ నెక్స్ట్ మొన్న బండి మీద వెళ్తుంటే కూడా ఒక పర్సన్ ఫోన్ పెట్టుకొని ఇలా పెట్టేసి ఇలా బండిని నడిపిస్తున్నాడు. ఇలా బండిని నడిపిస్తూ మళ్ళీ రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్కి వెళ్తున్నాడు. అంటే అలాంటి వ్యక్తి వల్ల మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆయన చూసినప్పుడు ఇప్పుడు అతని కంట్రోల్లో పెట్టేది ఎవరు, అతనితో మాట్లాడేది ఎవరు, అలా మాట్లాడడం కరెక్టా అని అనిపించినప్పుడు అప్పుడప్పుడు మనం ఎమర్జెన్సీ టైంలో మనం కూడా బండి మీద వెళ్తా జేబులో ఉన్న ఫోన్లో హెల్మెట్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే కొంచెం దగ్గరగా వానికి మనకి ఒకటేలాగా అట్లీస్ట్ ఒక మినిమం కట్టసి మినిమం లాగా అట్లీస్ట్ ఇయర్ ప్యాడ్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. చాలా టెక్నాలజీ వచ్చింది కదా అన్న, కానీ అట్లీస్ట్ అది వాడి అన్నా సరే కొంచెం కొన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చు కదా. ఇలాంటి తిరుగుతున్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అవి ఎలా మనం రెక్టిఫై చేయాలో ఏం చేయాలో మీరు కూడా కొన్ని కామెంట్స్ చేయండి ఈ వీడియో చూసి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీకు ఎదురైనటువంటి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.